హాయ్ ఫ్రెండ్స్. నా పేరు చిరు ఆర్కే. నేను శ్రీకృష్ణ వెల్‌నెస్ సెంటర్ నడుపుతానండి. న్యూట్రిషనిస్ట్‌ని. వెల్‌నెస్ కోచ్‌ని నేను. ఆహ్, అంతకుముందు నా లైఫ్ ఎట్లుండేది, అంటే నా అలవాట్లు ఎట్లుండేటివి, తర్వాత బిఫోర్ మనకి హెర్బల్ లైఫ్‌లోకి రాకముందు ఎట్లుండేది, హెర్బల్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎట్లా మారింది, అనేది మీకు ఈరోజు చిన్నగా షార్ట్ అండ్ వీడియోగా తెలియజేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఇప్పటి నుంచి కొత్తగా ఛానల్ పెట్టామండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇప్పటి నుంచి హెల్త్ టిప్స్ గానీ ప్రతిదీ మీకు ఇక్కడ షేర్ చేయబడుతుంది. మా ఛానల్ మీకెంతో ఉపయోగపడుతుంది. దయచేసి సబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ టైమ్ వీడియో చేస్తున్నాను. చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమించండి. ఎలా వీడియో చేయాలో తెలదు. బట్ స్టార్ట్ చేయడం అయితే చేశాను. చిన్న చిన్న పొరపాట్లుంటే అర్థం చేసుకుంటారని వేడుకుంటున్నాను. బిఫోర్ నా లైఫ్ ఎలా ఉండేది, ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉండేది అనేది నేను చిన్నగా చెప్తానండి. ఎందుకంటే నాకు చాలా రకాల అలవాట్లు ఉండేటివి. ఎలాంటి అలవాట్లు ఉండేవి చెప్తాను. నేను అంటే నేను చేసే ఫీల్డ్ ఒకప్పుడు పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడిని. తర్వాత మొబైల్ షాపు, తర్వాత హోటలు, తర్వాత ఫైనాన్సు, తర్వాత ఆన్‌లైన్ వర్కు ఇలా చేస్తున్నా. అంటే నా ఫీల్డ్ ఇలా రకరకాలుగా చాలా ఉన్నాయి. ఇలా చేంజ్ అవుతూ ఉన్నాయి అంతకుముందు. ఇలా ఉన్న నా క్రమంలో నేను పెట్రోల్ బంక్‌లో పనిచేసేటప్పుడు గానీ, మొబైల్ షాపు ఆల్‌మోస్ట్ ఏ ఫీల్డ్‌లో ఉన్నా నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి ఉండేవన్నమాట. ఎలాంటి హ్యాబిట్స్ అంటే నేను బాగా హెవీగా మందు తాగేవాడిని. ఆహ్, అంటే ఫుల్లు మందు తాగితే ఏ రేంజ్‌లో తాగేవాడినంటే ఓసారి సందర్భం వస్తే ఆహ్, మందు తాగి కింద అంటే పొర్లాడిన కాలాలు గూడా ఉన్నాయి. అలా మందు తాగడము, స్మోకింగ్ జేయడము, మంచి అలవాట్లు సరిగ్గా అంటే ఇవన్నీ ఉండేటివి. ఇలా ఉంటున్న క్రమంలో నేను ఏ వర్క్ చేసినా ఆఫ్టర్‌నూన్ నైటొస్తే నైట్ 2 గంటల వరకు నిద్రపోయేవాడిని కాదు. పబ్‌జీ గేమ్ ఆడుకుంటాను, టిక్‌టాక్ చూసుకుంటాను, అప్పట్లో యూట్యూబు లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఏదో ఒకటి చూసుకుంటూ నైట్ 2 గంటల వరకు నిద్రపోయేవాడిని కాదు. అంటే తర్వాత మొబైల్ షాప్ మానేసిన తర్వాత షాప్ పెట్టిన తర్వాత గూడా ఒకరోజు షాప్ నడిపేది. 2 రోజులు సరిగ్గా షాప్‌లో ఉండకుండా పోయేది. ఎందుకంటే పిల్లోడిని పెట్టినా. నేను ఒకరోజు గూడా చక్కగా ఉండేవాడిని గాదు. పిల్లోడిని పెట్టినా, పిల్లోడు చూసుకుంటాడు. నేను వచ్చిన డబ్బులంతా మా ఊరు పక్కల 10 కిలోమీటర్స్ దూరంలో ఉదయము అంటే ఎంతలా అలవాటుండే నాకు మందని చెప్తున్నా. ఉదయము నేను 10 గంటలకు వెళ్తే డబ్బులు షాప్‌లో ఉన్నటివి తీసుకొని మళ్ళీ మార్నింగ్ పోయి అక్కడ తలకాయ కూర, బోటి ఇట్లా రకరకాలుగా చేయించుకొని ఈవినింగ్ వరకు తాగుతూ ఉండేవాళ్ళం. మధ్యాహ్నం అక్కడే భోజనం అన్నీ. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా ఊరికొచ్చిన తర్వాత మా ఊరికొచ్చి ఈవినింగ్ నుంచి రాత్రి 10, 11 గంటల వరకు మందు తాగేవాడిని. అంటే ఇంక అప్పటికి కనీసం ఒక సిగరెట్ ప్యాకెట్లు ఇట్లా అయిపోయేటన్నమాట. ఇలా ఉండేది లైఫ్ స్టైల్. అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. అప్పటికి వాళ్ళతో ఇంట్లో మా భార్యతో ఊరికే గొడవలు. అంటే ఎవరైనా మందు తాగుతూ ఊరికే ఉంటే తిరుగుతూ పని చక్కగా చేయకుండా ఎవరినో పెట్టేసి పని చక్కగా చేయకుండా వచ్చిన డబ్బులతో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ అంతా రోజు గొడవలే. ఇలా ఉండేది లైఫ్ స్టైల్. ఇలా ఉన్న క్రమంలో అప్పుడన్నా అలా అలా తిరిగేవాళ్ళము. మళ్ళీ లాక్‌డౌన్ పడిన తర్వాత అసలు పనే లేదు. ఎందుకు లాక్‌డౌన్ పడిన తర్వాత ఇంకా తాగడం, సిగరెట్లు ఇక కూర్చొని తినడం ఇవే ఎక్కువైపోతాయి కదా! ఇలా ఉన్న క్రమంలో బాగా కొంచెం లావు కావడం, పొట్ట ఎక్కువగా ఉండడం, హ్మ్. ఉండాల్సిన బరువు కన్నా ఒక 15 కేజీస్ ఎక్కువ ఉండడం, ఇట్లా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒకటింట్లోటి బాగా మొబైల్ చూసి హ్యాబిట్స్ సరిగ్గా లేక తుమ్ములొచ్చేటివి. అంటే తుమ్ములు స్టార్ట్ అయినాక అంటే సైనస్ ప్రాబ్లమ్ ఉంటదని. తుమ్ములు స్టార్ట్ అయినందుకు అసలు ఒక రేంజ్‌లో నరకంగా అనిపించేది. డాక్టర్‌కి చూపిస్తే ఆపరేషన్ చేద్దాం అన్నాడు. బట్ అక్కడ ఆపరేషన్ అంటే భయం. అలా హ్యాబిట్స్ సరిగ్గా లేక బరువు ఎక్కువ కావడం, గ్యాస్ ప్రాబ్లమ్స్, మోషన్ సరిగ్గా రాకపోవడం ఇలాంటివి స్టెప్ బై స్టెప్ ఒకటింట్లోటికి అనేటివి స్టార్ట్ అయింది. బట్ బరువు తగ్గాలని ఉంది. కొంచెం పొట్ట తగ్గించుకోవాలి, బరువు తగ్గాలి, హెల్త్ పరంగా బాగుండాలని ఉంది.
బట్ ఎక్కడ తగ్గిస్తారు ఏంటి అనేది తెలియదు. అప్పటికి అప్పటికి మా అమ్మ కొంచెం స్ట్రగల్ అవుతుండేది. ఎందుకంటే తనకు హెల్త్ పరంగా ముడ్ల నొప్పులు ఎక్కువైపోయి తను చాలా ఇబ్బంది పడుతుండేది. అప్పటికి కొంతమంది అంటే తెలిసిన వాళ్ళు న్యూట్రిషన్ వాడుతున్నారు అనేది అప్పుడప్పుడే తెలుసుకున్నాను. ఎందుకు న్యూట్రిషన్ వాడుతున్నారు, వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు, వెయిట్ లాస్ కోసము లేకుంటే ఇదంతా వెయిట్‌కి బరువు పెరగడం కోసము, లేకుంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకు న్యూట్రిషన్ బాగా హెల్ప్ అవుతుంది. న్యూట్రిషన్ అంటే మంచి ఫుడ్ రీప్లేస్‌మెంట్ ఫుడ్ లాగానే చే ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని అని ఇలా చెప్తుండేవాళ్ళు. నేను గూడా సరేలే అనుకున్నా. బట్ నాకెవరు చెప్పలే. ఇది బయట జనాలు అంటూ ఉంటే విన్నాను. మా ఫ్రెండే వెళ్తున్నా నాకు చెప్పలేదు తను. అదే చెప్పకపోవడం వల్ల ఏమైంది, ఒకరోజు కలిసాను. ఏంది ఏం కథ అంటే ఇట్లా ఇట్లా అంటే మమ్మీకి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ ఎట్లా వాడదాం అంటే కొంచెం సరే చూద్దామని అమ్మ కొంచెం ఎక్కువుంది. బరువు తగ్గితే మంచి హ్యాపీగా తన లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ లేకుంటే లైఫ్ స్టైలు ఇవన్నీ చెప్పినట్టే వింటే అన్నీ ఫాలో అయితే మంచిగా రిజల్ట్ తీసుకోవచ్చు అంటే సరే అని అమ్మకి చెప్పాము. అమ్మ వినలేదు. వినలేకుంటే అప్పటికి నా మనసులో ఉంది. నన్ను పిలిస్తే నేను పోదామనే ఆలోచన ఉంది. బట్ పిలుస్తలేదు తను. బట్ అమ్మ ఉండి ఒక మాట అన్నది, "నీకు బాగా అయితే నేను మంచిగా నువ్వు వాడు నీకు మంచిగా అనిపిస్తే నేను తీసుకుంటాను." అంటే సరేలే అని నాకు ఉంది మనసులో. సరే అని చాలా రకాల హ్యాబిట్స్ ఉన్నాయి గదా! ఇట్లా ఇట్లా అంటే సరే నీ ఒకటిగా అంటే అప్పుడు న్యూట్రిషన్ స్టార్ట్ చేశాం. డే 1 స్టార్ట్ చేసినప్పుడు చాలా నాకు ఏందిది ఈ 2 గ్లాసులకు బరువు తగ్గడం ఏంది? లేకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ నార్మల్ చేసుకోవడం ఏంది? ఆ! మనమేదో ఇవన్నీ సరే చూద్దాం ఒక మాట సరే ఫ్రెండ్ కోసం అన్నట్టు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత సరే చూద్దాం ఏది 2 గ్లాసులు ఏదో టీ అన్నారు. అదేదో టీ తాగితే కొంచెం చప్పచప్పగుంది. ఇదేమి మనకు సెట్ అయితదనుకోని సరే ఈరోజు వచ్చాం కదా! తాగి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒక గ్లాస్ ఇచ్చారు తాగేశాను. అది తాగలేక తాగాను. ఎందుకంటే అది చక్కెర లేదు ఏం లేదు. నార్మల్‌గా ఉంది. అది డికాషన్ లాగా ఉందనమాట. సరే అని తాగేసిన తర్వాత మళ్ళీ షేక్ ఇచ్చారు. అది తియ్యగుంది, మంచిగుంది. మంచిగా అనిపించిందది. అది బానే ఉంది. సరే చూద్దాంలే అని తాగేసిన తర్వాత నేనెప్పుడు 2 గంటలకి ప్రతిరోజు 2 గంటలకు పడుకునేవాడిని. అలాంటిది ఆ రోజు ఆటోమేటిక్‌గా నాకు 10 అయితే నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అరే! ఇన్ని రోజులు అంతకుముందు కూడా నిద్ర వచ్చేది. బట్ గేమ్స్ ఆడుతూ, అది ఆడుతూ, ఇది ఆడుతూ, అవి చూస్తూ, ఇవి చూస్తూ అలవాటు పడిపోయింది బాడీ అంతా. మైండ్ అంతా అలవాటు పడిపోయి డిప్రెషన్‌లోకి పోయిన. మైండ్ అంతా డిప్రెషన్. టయానికి తినేవాడిని కాదు. టయానికి పడుకునేవాడిని కాదు. ఎప్పుడో మార్నింగ్ 10 గంటలకు తినేవాడిని. ఎప్పుడో ఈవినింగ్ 3, 4 ఓసారి మధ్యాహ్నం పూట తినేవాడిని కాదు. ఎందుకంటే ఇంగ తెలుసు కదా ఫీల్డ్. మనం మందు తాగడానికి వెళ్తే ఆ టైంలో అక్కడ తినడానికి ఫుడ్ లేకున్నా ఏదో ఒకటి ఉన్నా మందు తాగితే చాలు అన్నట్టు ఉంటుంటిమి. అలాంటి ఉన్నాక ఆ రోజు మంచిగా నిద్ర అనిపించింది. అలాంటి హ్యాబిట్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాం. నాకు మంచిగా నిద్ర అనిపించింది. సరే అని నిద్ర బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. సరే పడుకున్నా. హ్యాపీగా నిద్ర పట్టింది ఆ రోజు. ఎప్పుడు నేను మధ్యలో మధ్యలో లేచేవాడిని. పడుకున్న 2 గంటలకు పడుకున్నా 7 గంటలకు లేచేవాడిని మార్నింగు అప్పుడు. బట్ మధ్యలో మళ్ళీ 2 గంటలకు పడుకున్నా కూడా 3 గంటలకు అట్లా మధ్యలో లేసొచ్చేది. టాయిలెట్ పోయేది. ఇట్లా రకరకాల అనిపిచ్చేది. జరుగుతుండేది. బట్ ఆ రోజు హ్యాపీగా నేను ప్రశాంతంగా పడుకున్నాను. ఏం అనిపించలేదు. మళ్ళీ తెల్లవారుజామునతో మెలుకువొచ్చలేదు. అంటే 5 గంటలకు మెలుకువొచ్చింది. డైలీ 7కి మెలుకువొచ్చేది. ఇట్లా ఉన్న క్రమంలో అది బాగుంది కదా! అని మార్నింగ్ ఎక్సర్సైజ్ వచ్చింది. జిమ్‌లో జాయిన్ కండి ఎక్సర్సైజ్ చేయండి. మనం ఎక్సర్సైజ్ చేసింది ఎప్పుడు లేదు. చిన్నగా ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ యాక్టివ్ అవ్వడం. అలా మంచిగా అనిపించింది. అరే! మంచిగుంది గదా! ఆ! ఎందుకంటే చిన్న చిన్నగా మన బాడీ మీద మనం దృష్టి పెడితే మనకు మంచి రిజల్ట్ అని బెస్ట్ లైఫ్ వస్తదనేది అర్థమవుతూ ఆహ్, అలా న్యూట్రిషన్ తీసుకునేటప్పుడు నా బాడీ లోపల నాకు 3 డేస్, 4 డేస్‌కి బాడీ లోపల చేంజెస్ అనేవి వచ్చినాయి. యాక్టివ్‌గా పని చేసుకోవడం, యాక్టివ్‌గా తిరగడం. ఎందుకంటే చిన్న ఏదైనా మోస్తేనే నాకు ఆయాసం వస్తుండే. అలాంటిది ఇది స్టార్ట్ చేసినాక హ్యాపీగా ఏం పని చేసినా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నా. అప్పుడు నా లోపల మార్పు అనేది జరగడం మొదలైంది. లేకుంటే బద్ధకంగా ఉండేది. ఎప్పుడు లేస్తుంటో తెలీదు. ఎప్పుడు స్నానం చేస్తుంటామో తెలీదు. ఈ ఈ కమ్యూనిటీకి పరిచయం అయిన తర్వాత మార్నింగ్ లేవడం, హ్యాపీగా స్నానం చేసుకోవడం, హ్యాపీగా పని చేసుకోవడం మంచిగా అనిపించిందనమాట. నా అలవాట్లు అలా చిన్న చిన్నగా అలా చిన్న చిన్నగా అలవాట్లు మార్చుకోవడం, ఆటోమేటిక్‌గా నాకు సిగరెటు, మందు ఇవంటి మీద చిన్న చిన్నగా ఇంట్రెస్ట్ పోవడం. ఏమైంది నువ్వు మా దోస్తులంటే వాళ్ళు ఎందుకు మందు తాగడానికి వస్తలేవు, దూరంగా అయితున్నావు, తక్కువ తాగుతున్నావు. ఇలా అంటే ఆలోచన మైండ్ సెట్ మారుతూ వస్తుందనమాట.
ఎందుకంటే నేను బాగుంటేనే నా కుటుంబం బాగుంటది. నేను బాగుంటే నా కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతా. రకరకాలుగా ఈ కమ్యూనిటీ నాకు హెల్ప్ చేస్తూ వచ్చింది. అలా నేను చిన్న చిన్నగా డే బై డే నేను అలవాట్లు ఆటోమేటిక్‌గా ఇక్కడ సిస్టమ్‌లో చెప్పింది చెప్పినట్టు వింటూ నా లైఫ్ స్టైల్‌ని ఫుడ్ హ్యాబిట్స్‌ని క్యారెట్, దోసకాయ తినే అలవాటు లేదు ఒకప్పుడు. ఎందుకంటే చికెన్, మటన్ తినే అలవాటు ఉంది. చిన్న చిన్నగా నేను ఇవి తిని ఏడ బతుకుతబ్బా అనుకునేవాడిని. చిన్న చిన్నగా అలవాటయిపోయినాయి. క్యారెట్, దోసకాయ, బీట్రూట్ ఇవన్నీ హ్యాపీగా హెల్తీగా తీసుకుంటూ చాలా హెల్తీగా నాకు ఒకప్పుడు చాలా జుట్టు రాలిపోయేది. చాలా జుట్టు రాలిపోయేది. ఇప్పుడు దీంట్లోకి పోయినాక ఎంటికలు గాని, హెయిర్స్ గాని చాలా ఇంప్రూవ్ అయింది. నాకు సైనస్ ప్రాబ్లమ్ గాని నేను దాదాపు 3 మంత్స్‌లో 9 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. టోటల్‌గా నేను 14 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. హ్యాపీగా, హెల్తీగా, యాక్టివ్‌గా, ఎనర్జీగా ఉంటూ ఆహ్, మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ నా లైఫ్ స్టైల్ మార్చుకుంటూ నేనిలా నా బరువు నా బరువు తగ్గించిన క్రమంలో గ్యాస్ గాని, రకరకాల సమస్యలు నార్మల్ చేసుకోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్చుకుంటూ న్యూట్రిషన్ తీసుకున్నానో హ్యాపీగా, హెల్తీగా తీసుకున్నా హెల్తీగా మారాను. తర్వాత నన్ను చూసి మా మేడం మారడం, మా మేడం ఆహ్, తీసుకోవడం, తనకు మోషన్ ప్రాబ్లమ్, బరువు ఎక్కువ ఉండడం, మోషన్ ప్రాబ్లమ్ ఉండడం, తను వెయిట్ లాస్ కావడం, ఇలా ఉన్న క్రమంలో తను మంచి రిజల్ట్ తీసుకోవడం. మా పిల్లలకి, మా బాబుకి చాలా ప్రాబ్లమ్ ఉండేది. ఎప్పుడు పుట్టుకతోనే కంట్లో ఎప్పుడు వాటర్ కారుతూ ఉండేవి. ఎప్పుడైతే డైనోషేక్ తీసుకున్నాడో తను బాబు కూడా చాలా నార్మల్‌గా రావడం జరిగింది. మా పాప పొట్టిగుండేది. బట్ దీంట్లోకి వచ్చిన తర్వాత మంచి డైనోషేక్ తీసుకుంటే హ్యాపీగా, హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతూ హ్మ్, మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. ఇలా నాకొచ్చిన రిజల్ట్ చాలామందికి నేను షేర్ చేయడం వల్ల, చాలామంది జీవితాలు నాలాంటి లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి గానీ, లేకుంటే ఎన్నో హాస్పిటల్ తిరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బరువు ఎక్కువుండి తగ్గక చాలామంది బరువుతో ఇబ్బంది పడుతూ చాలా కా బరువుకే బరువే మూల కారణం. బరువు రోగం కాదు గానీ, చాలా రోగాలకు బరువే కారణమనమాట. ఇలా జరుగుతున్న క్రమంలో చాలామందికి హెల్ప్ చేయడం, మా కోచ్ లైఫ్ స్టైల్ నేను చూసి తన జీవితం ఒకప్పుడు బర్రెలు కాసే వ్యక్తి తను దీంట్లోకి వచ్చిన తర్వాత తను లైఫ్ అంటే తను వెయిట్ లాస్ అవుతూ చాలామంది జీవితాలకు మంచి లైఫ్ లీడ్ చేసేటట్టు చేయడం వల్ల తను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆ లైఫ్ నాకు మంచి ఇన్స్పిరేషన్ అనిపించి నేను కూడా నా లైఫ్ మార్చుకోవాలి. 10 మందికి హెల్ప్ చేస్తూ నేను బాగుండాలి, 10 మంది బాగుండాలని ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇప్పుడు నేను న్యూట్రిషన్ సెంటర్ కంపెనీ నుంచి మనకి పర్మిషన్ రావడం జరిగింది. న్యూట్రిషన్ క్లబ్ ఆపరేటర్‌గా. ఆహ్, ఎందుకంటే కేర్ మోర్ అబౌట్ అదర్స్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. మనం ఎవరికైతే కేర్ చేస్తామో మనల్ని గూడా కేర్ చేసేవాళ్ళుంటరు. అలాగే మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకి దేవుడు హెల్ప్ చేస్తాడనేది చాలా మంచి విషయం ఇది. అట్లా థాంక్ యూ సో మచ్. వీలైతే ఛానెల్ సబ్ చేసుకోండి. చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమించండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ లైవ్